ఓకే గాయ్స్, మళ్ళీ ఇంకో ప్రోమో రియాక్షన్ బిగ్ బాస్ లో చూద్దాం. నామినేషన్స్ గట్టిగా జరుపుకున్నాగా, చూద్దాం. అరే కదా? ఇప్పుడు అది వేసుకున్నావు నువ్వు, అది ఫేస్ వాష్ అది. ఎవర్రా నువ్వు? ఫేస్ వాష్, టూత్ పేస్ట్ అనుకుని ఫేస్ వాష్ వేసుకున్నాడు. టూత్ పేస్ట్ అనుకుని ఫేస్ వాష్ ఇది. వా, ఈ ఆ, పృథ్వీని చూస్తే అఖిల్ సార్ తో గుర్తుకొస్తున్నాడు ఎందుకు. ఓకే ఓకే మిస్ వాళ్ళు చెప్పాడు. తీసి పెట్టాలని సైన్యం లేని రాజు రాజు కానట్టు. అలానే చీఫ్ పవర్ఫుల్ అవ్వడానికి చీఫ్కి ఒక క్లాన్ కావాలి. ఇప్పుడు బొంగు, ఇప్పుడు ఒక్కో చీఫ్ మధ్యనే పెడతారేమో పెంట. చీఫ్స్ వారి క్లాన్ని నిర్మించుకునే సమయం ఆసన్నమైంది. ఎట్టే పరిస్థితిలో నా క్లాన్ గెలవాలి. అంటే నా టీం తప్పు చేసినా అక్కడ డిఫెండ్ చేసుకుని తర్వాత మనం సాల్వ్ చేసుకోవాలి, తర్వాత మనం తిద్దుకోవాలి. అలా అని అనవసరంగా గొడవలు కూడా ఐ వోంట్ నాట్. మీకు పాయింట్ నచ్చలేదా, మీకు ట్రిగర్ అయిందా, మాట్లాడండి. అది ఏదైనా సరే. ఓకే, వీళ్ళు వెళ్ళి హౌస్ మేట్స్ ని అడగాలి. హౌస్ మేట్స్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, చీఫ్ లో ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అది చెప్పాలి. ఓకే. నా క్లాన్ కి అన్ని రకంగా ఆలోచిస్తే షీఈ్ వెరీ నెసెసరీ ఫర్ మీ అని నాకు అనిపించింది. నాకు స్ట్రెంగ్త్ దొరికింది, మైండ్ దొరికింది. నేను ఎంటర్టైన్మెంటే కాబట్టి ఐ వాంట్ మై ఎంటర్టైన్మెంట్. స్మార్ట్నెస్ ఆర్ మెంటల్ స్ట్రెంగ్త్ చాలా అబ్జర్వ్ కూడా చేస్తారు, పాయింట్ అవుట్ కూడా చేస్తాడు. నన్ను నేను కొంచెం స్ట్రెచ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చినా కాబట్టి ఐ థింక్ వీడు చాలా సెన్సిబుల్ గా లాస్ట్ నామినేషన్ లో సెన్సిబుల్ గా మాట్లాడింది అభయ్ అండ్ పృథ్వీ, బికాస్ ఆఫ్ దట్ ఎమోషనల్ బ్రేక్ డౌన్. కళ్ళెంబట్ నీళ్ళు తెప్పించేశారు సార్. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఐఎమ్ చూసింగ్ హర్. ట్రూ కలర్ ఆఫ్ హిమ్. మనుషుల్ని గెలుచుకుంటున్నాడా అని చూడాలి. ఓ యాడపులి అక్కని చూస్తే మాత్రం ఒక తెలియని భయం వస్తుందా, విత్ ఇరిటేషన్ ఆల్సో. తోని ఫైట్ చేస్తేనే పాసిబుల్ అవుతుంది. సో అదనమాట, ఏదో టాస్క్ ఇచ్చారు. ప్లాన్ వాళ్ళు, చీఫ్ వాళ్ళు ప్లాన్ ని చూసుకోవాలి అని చెప్పి, చూస్ చేసుకోవాలి అని చెప్పి. సో నిన్న నామినేషన్స్ జరిగిన తర్వాత ఐ డోంట్ థింక్ అంత ఈజీగా వెళ్తుంది అని చెప్పి చూద్దాం. అండ్ హౌ డూ యూ థింక్ ఆఫ్ మణికంఠస్ అవుట్బర్స్ట్, ఎమోషనల్ అవుట్బర్స్ట్? అండ్ నేను ఎపిసోడ్ చూశాను, ఈస్ గోయింగ్ త్రూ సమ్ ఎమోషనల్ స్టేట్. బిగ్ బాస్కి వచ్చే ముందు ఇలాంటివన్నీ చెక్ చేసుకోరా? ఎందుకంటే ఇప్పుడు ఇట్స్ కైండ్ ఆఫ్, నాకు ఎలా అనిపించింది అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ బ్లాక్ మెయిలింగ్ అనిపించింది. ఇప్పుడు బిగ్ బాస్ తర్వాత నాకు లైఫ్ లేదు, ఇది లేదు, అది లేదు అంటే ఇప్పుడు బిగ్ బాస్ నుంచి నన్ను పంపిస్తే వాడు, ఐ మీన్ ఆయన చెప్పిన ఎమోషనల్ స్టేట్ కి ఇట్స్ లైక్ ఈ గోన్ సూసైడ్ సంథింగ్ అలా అనిపించింది. రెస్ట్ ఇస్ రెస్ట్. కానీ అరే, మీరు ఎమోషన్ లో క్యారీ అవుట్ అయిపోయి ఓట్లు వేసి గెలిపించేయకండి రా. 32 lakhs ఇంకా రాలే, గుర్తుపెట్టుకో. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో మళ్ళీ ఏదైనా వస్తే చూద్దాం. సో ఇప్పటికైతే ఇంతే. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.